మనం గనక ఒక 10 మందిని అడాప్ట్ చేసుకొని 10 మంది అసోసియేషన్ ప్రిపేర్ చేసుకొని మనం గనక ప్లాన్ చేస్తే మనకి ఎన్ని గంటలు వస్తాయి? 80 వస్తాయి. అదే వ్యక్తి ఒక 100 నెంబర్స్ చేసుకోగలిగితే అతనికి ఎన్ని గంటలు వస్తాయి? 800 గంటలు వస్తాయి. అదే వ్యక్తి చేసుకుంటే 800 గంటలు పర్ డేలో ఉంటాయి. అంటే దీని అర్థం మీరు 8 గంటల నుంచి ఎన్ని గంటలకి రీచ్ అయిపోయారు? 800 గంటల్ని యూటిలైజ్ చేసుకునే మూమెంట్స్కి వచ్చేసారు. ఒక నెలలో నువ్వెంత తెలియగలడువైనా నీకు బిజినెస్ కాలేదు. అదే గనక మంచి షార్ప్ అయినటువంటి, ఇప్పుడు మా అంజిబాబు లాంటి షార్ప్ అయినటువంటి క్యాండిడేట్ కనుక ఎంటర్ అయ్యాడు అనుకో, ఆటోమేటిక్గా బిజినెస్ అయిందనుకో, ఆ నెలలో నాకు కాని బిజినెస్ అంజిబాబుకి అవటం వలన, నేను అతన్ని ఇంట్రడక్షన్ చేయటం వలన అతని ద్వారా నాకెంతో కొంత, ఇప్పుడు 90 రూపాయలు అతనికి వెళ్ళినా 5 రూపాయలు 10 రూపాయలు నాకు వస్తాయిగా. నేను సర్వేలు అవుతానా లేదా యాజ్ ఎ లీడర్గా? సో మనం లీడర్గా సర్వేలు అవ్వాలన్నా మంచి టీంని బిల్డ్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది అనేది మనం గుర్తించాలి. ఏమై రైట్ ఆర్ నాట్? అట్లాగే మనం ఒక తెలివిగలవాడు కనుక ఒక కంపెనీలోకి ఎంటర్ అయితే ఆ కంపెనీ చరిత్రలే మారిపోతాయి. ఎట్లా మారుతాయి అంటే ఒక చిన్న మచ్చుకి ఒక మంచి విషయం మీతో షేర్ చేస్తాను. ఒకడు కాల్గేట్ కంపెనీలో ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి, అన్నా మన ప్రోడక్ట్ని ఇవ్వాలి, ఎంత చేస్తున్నాం, ఎన్ని వేల టన్నులు చేస్తున్నాం అన్నాడు. మనం ఒక 10,000 టన్నులు చేస్తున్నాం అమ్మా అని చెప్తాడు. 10,000 టన్నులు కాదు 20,000 టన్నులు చేస్తాం అంటే ప్రోడక్ట్ డబల్ చేస్తున్నాం, దాని మీద వచ్చే రెవెన్యూ కూడా డబల్ అయిందిగా. దీనికి నాకు ఒక ఐడియా ఉంది, నా ఐడియాని మీతో షేర్ చేసుకుంటా. నాకేమిస్తారని అడిగాడు కంపెనీని. నీకేం కావాలి? మాకు 100 రూపాయలు వస్తే నీకు ఒక 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ ఇస్తానని వాడికి కమిట్ అయ్యాడు. ఎవరు కమిట్ అయ్యారు? ఓనర్ కమిట్ అయ్యాడు. వీడు యాక్టివ్గా ఎనర్జెటిక్గా వీడికి ఉన్నటువంటి తెలిసిన నాలెడ్జిని ఓపెన్ చేశాడు. ఏమని ఓపెన్ చేశాడు? వీళ్ళది డైలీ యూజ్ చేసుకునే టూత్ పేస్ట్. వీళ్ళది ఏంటి? డైలీ యూజ్ చేసుకునే టూత్ పేస్ట్. ఈ డైలీ యూజ్ చేసుకునే టూత్ పేస్ట్కి మనకి దాని యొక్క ట్యూబ్లో నుంచి వచ్చే ఏదైతే పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ 2 mm డయాలో ఉంది. వీడిచ్చిన అడ్వైజ్ ఏంటంటే 4 mm డయా పెట్టేశాడు. 4 mm డయాతోటి ప్రిపేర్ చేసి మార్కెట్లోకి ఇష్యూ చేద్దామండి. మనకు ఆటోమేటిక్గా ఒక ట్యూబు అంతకు ముందు నెల రోజులు వచ్చేది, ఇప్పుడు 15 డేస్ మాత్రమే వస్తుంది అని చెప్పాడు. ఎన్ని రోజులు వచ్చేది, ఎన్ని రోజులు వస్తుంది అన్నాడు? 15 డేస్ మాత్రమే వస్తుందని చెప్పాడు. ఆటోమేటిక్గా ప్రొడక్ట్ ఏమైంది? అంతకుముందు 10,000 టన్నుల నుంచి ఇప్పుడు 20,000 టన్నులు అయింది. వీడికి ఆదాయము అంతకుముందు వచ్చే పర్ టన్నుకి కాన్స్టెంట్గా ఉంటుందిగా ఆదాయం, ఇది ఇప్పుడు డబల్ అయిపోయింది. వీడి ఇచ్చిన అడ్వైజు సెట్ అయింది, ఆ కమిట్మెంట్ సెట్ అయింది. వీడికి ఒక్కరోజే వీడి టాలెంట్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ వాడు అనౌన్స్ చేశాడు. వీడు ముందుగానే కమిట్ చేస్తున్నాడు కదా. అట్లాగే మీరు కూడాను బల్క్ ట్రాన్సాక్షన్ మీద ఫోకస్ పెట్టండి. దేని మీద ఫోకస్ పెట్టాలా? బల్క్ ట్రాన్సాక్షన్ మీద. ఒక కంపెనీకి వెళ్ళండి, కంపెనీలో 100 మంది మనకి ఎవరు దొరుకుతారు? కంపెనీలో 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఒక్క మేనేజర్ని మాత్రం పట్టుకోండి, ఆ మేనేజర్ని బాగా ట్యూన్ చేయండి. అన్నా నీ యొక్క ఆధ్వర్యంలో మీ కంపెనీలో ఉన్నటువంటి ప్రతి వాడికి ఒక ఇల్లు ఇప్పించిన వాళ్ళ కిందకు వస్తారు. వాళ్ళ పిల్లలు ఒక ఆస్తి అంటే తరతరాలకు ఉపయోగపడిద్ది. పిల్లలు మీ గురించి చెప్పుకుంటారు, మీ పేరు ప్రఖ్యాత అయింది. ఈ ఒక్క పని మీరు చేయండి. మీ జేబులో డబ్బులు ఏం పోటల్లా, డబ్బులు వాళ్ళవి, అడ్వైజ్ మీది, ఇంప్లిమెంట్ నీది, వాళ్ళది. కంపెనీ వాడు ల్యాండ్ ప్రొవైడ్ చేస్తాడు, వీళ్ళందరికీ ఇళ్ళు ఏర్పడతాయి. ల్యాండ్ అలాంగ్ విత్ హౌస్ చేస్తారు, తరతరాలకు ఉపయోగపెట్టుకుంటారు. మా పలాని బాస్ టైంలో మేము ఇల్లు కొనుక్కున్నామని వాడు గుర్తు పెట్టుకుంటాడు అని చెప్తుంది. ఇప్పుడు మీకు కూడా నేను ఇదే చెప్తుంది, ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది కదా అని మిమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నాను, మోటివేట్ చేసి మా దగ్గరకు రప్పిస్తున్నా. మీరు అనుకుంటారు సార్కేం బెనిఫిట్ ఉందో అనుకుంటారు. సార్ బెనిఫిట్ పక్కన పెట్టండి, మీ ఇంటి బెనిఫిట్ గురించి ఆలోచించండి. ఎవరైనా సార్ బెనిఫిట్ పక్కన పెట్టండి, మీ ఇంటి బెనిఫిట్ గురించి ఆలోచించండి. అప్పుడు మీరు అనుకున్నటువంటి సక్సెస్ అవుతారు. ఏమై రైట్ ఆర్ నాట్? ఇలా మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అదే దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటేనమ్మా, మనకి మంచి ప్లాట్ఫామ్ దొరకటం కావాలి.
ఇవాళ ఒక మహేష్ బాబుని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాడు ఒక పిక్చర్ తీస్తే 5,000 థియేటర్లో రిలీజ్ అవ్వటం వలన వాడి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడు? దగ్గరగా 100 కోట్లు తీసుకునే స్టేజ్కి వచ్చారు. ఎందుకంటే 2,000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అక్కడ మెయిన్ ఒక్క పర్సన్ వల్లనే ఆడుతుంది. ఆ ఒక్క పర్సన్ ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చేటట్టున్నాడు ప్రొడ్యూసర్. వాడు ఇవ్వని పక్షాన వీడే డైరెక్ట్గా పిక్చర్ తీసుకొని రిలీజ్ చేసుకొని ఆ 100 కోట్లు కాదు 200 కోట్లు సాధించుకునేటట్టున్నాడు. ఎందుకు? వీడికి ఆ మార్కెట్లో అవేర్నెస్ వచ్చేసింది. అట్లాగే మీరు కూడా అంతే. మీరు జాగ్రత్తగా ఈ ప్లాట్ఫామ్ చాలా గొప్ప ప్లాట్ఫామ్ కాబట్టి దీన్ని చక్కగా వాడుకుంటే మీకు వచ్చే ఆదాయం ఇవాళ ఎవరన్నా ఒక ఎంప్లాయీగా వెళ్తే మనకు కంపెనీడు మహా ఇస్తే ఎంత ఇస్తాడు? వాడు మహా ఇస్తే 25,000 నుంచి 50,000 ఇస్తాడు. అది కూడా మీ ఎక్స్పీరియన్స్లు. వాడికి మళ్ళీ వచ్చేటప్పుడు దండం, పోయేటప్పుడు దండం, మధ్యలో మనకి ఒక ఫ్రీడమ్ ఉండదు. మళ్ళా అదే మన ఫీల్డ్ ఎలాంటి ఫీల్డ్? నువ్వు ఎప్పుడైనా రా, యు ఆర్ ద ఫ్రీలాన్సర్, నువ్వు ఎప్పుడైనా పో, బట్ స్మార్ట్ వర్క్ చేయి. ఎవరి కోసం చేయాలా? మన కోసం, మన ఫ్యామిలీ కోసం, రేపు మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇవాళ నువ్వు ఒక 5 లక్షలు సంపాదిస్తే చాలు. ఆ 5 లక్షలే నువ్వు ఇంకా మిగతా సంపాదిస్తావా లేదా పక్కన పెడితే ఇదే 5 లక్షలు మీకు ఏం చేస్తాయో తెలుసా? ఒక 5 years తర్వాత 10 అయ్యి ఉంటాయి, ఇంకొక 5 years తర్వాత 20 అయ్యి ఉంటాయి, ఇంకొక 5 years తర్వాత ఎంత అవుతాయి? లిమిటే లేదు. నువ్వు చేసింది ఒక్క డీలే. ఆ ఒక్క డీల్లో నీకు వచ్చిందంతా 5 lakhs. ఆ 5 lakhsే దాన్ని పక్కన పెట్టేసి నేను డీల్ కాలేదనుకో పక్కన పెట్టామనుకో ఎంత రెవెన్యూ ఉంది దీంట్లో. ఈ చిన్న లాజిక్ మిస్ కాకుండా ఎవరికి వాళ్ళు పోరాడండి. పోయేదే ఉంది. పోరాడితే పోయిద్దా?